మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రెట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి, అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక పంచమంలో శుక్రుడు, లాభంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. పంచమ శుక్ర సంచారం ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ తప్పకుండా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార రీత్యా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి ఈ యొక్క మేషరాశి వారికి అనుకూల సమయంగా చెప్పచ్చు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న రాహు మేషరాశి వారికి వెన్నుదన్నుగా చాలా అనుకూలంగా యోగిస్తూ ఉన్నారు. రాహు భగవానుడు లాభస్థానంలో ఏలినాడిసి నడుస్తున్న వేళ మీకు చాలా వరకు ఉపయుక్తంగా రాహు భగవానుడి యొక్క సంచారం యోగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వారం 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలైంది. ఇక్కడ భాగ్యం నుంచి చంద్రుని యొక్క సంచారం, అదేవిధంగా ఆ రాశ్యాధిపతి గురుడు చక్కగా మీకు మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు. సో గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఇది మనం చెప్పుకున్నాం. మేషరాశి వారికి హంసమహాపురుష యోగం. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి కేంద్రంలో గురుడు ఉచ్చపట్టడం ఈ రాశికి సంబంధించి మేజర్గా స్థిరాస్తులకి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలని గురుడు ఇవ్వటానికి ఇక్కడ మీకు చాలా వరకు ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుడు న్యాచురల్ ట్రాన్సిట్లో చాలా బాగా యోగిస్తారు. కాబట్టి దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ప్రొఫెషనల్ హౌస్లో ఉండటం, సో ముఖ్యంగా కాబట్టి మీ యొక్క కార్యదక్షత, కర్మస్థానంలో చంద్రుని యొక్క సంచారం మీ యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా చేసే పని మీద ఏకాగ్రత వహిస్తూ ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిజల్ట్స్ తీసుకురావటం కోసం మీరు చేసే ప్రయత్నాలు, దాని గురించి మీరు పడే కష్టం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఇక్కడ కర్మస్థానంలో చంద్రుని యొక్క సంచారం ప్రొఫెషనల్గా బుధ, గురువారాల్లో మీ ఏకాగ్రతని చంద్రుడు ఇక్కడ మీకు ఇస్తూ ఉండటం వల్ల ప్రొఫెషనల్గా కూడా చాలా బాగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంది. అదేవిధంగా శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ చెప్పా, రాహు యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది. రాహు ఏలినాడిసి నడుస్తున్నా కూడా మీకు కష్టం అని అయితే ఉంటూ ఉంటుంది, కానీ ఏలినాడిసిలో కానీ రాహు యొక్క సంచారం అద్భుతమైన నెట్వర్క్ సర్కిల్ని, మంచి కాంటాక్ట్స్ని, అదేవిధంగా రికగ్నైజేషన్ని, లాంగ్ టర్మ్ ప్లానెట్ ఇక్కడ మీకు రాహు లాభస్థానంలో ఉండటం వల్ల మీ చిరకాల జీవితాశయాలు, అంటే ఇక్కడ కోరికలు, 11th హౌస్లో రాహు యొక్క సంచారం, డిజైర్స్, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పొందడానికి చేసే ప్రయత్నాల్లో చాలా వరకు మీకు ఒక గుర్తింపుని, మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి తగిన సత్తువుని రాహు ఇక్కడ ఇస్తూ ఉండటం వల్ల చాలా వరకు కూడా కొన్ని ఇక్కడ ఏలినాడిసిన వేళలో కూడా వీళ్ళు కొన్ని గెయిన్స్, కొన్ని ప్రాఫిట్ను చూడటానికి ఇక్కడ రాహువే కారకుడని చెప్పాలి. ఇక్కడ ఈ రాశికి మనం ఏం చూస్తే కనుక అర్ధాష్టమ రవిదోషం ఉంది. అర్ధాష్టమ రవిదోషం ఏదైతే ఉందో అది ఈ వారం నుంచి కొంచెం గురుడి యొక్క సంచారం చతుర్థంలో ఉచ్చులో ఉన్న అర్ధాష్టమ రవిదోషం వల్ల
డొమెస్టికల్గా కుటుంబ పరంగా మీకు వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొంత ప్రెషర్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం మంచిది. కుటుంబ పరంగా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఈ రవి యొక్క అంటే రెస్పాన్సిబిలిటీస్ రూపంలో రవి యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల ఉండటం వల్ల కొంచెం మీకు కాన్సన్ట్రేషన్ మీ ప్రొఫెషన్లో, మీ ఉద్యోగ క్షేత్రంలో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే జపాకుసుమ సంకాసం రవికి చదువుకుంటారో ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అదేవిధంగా ఏలినాటి శని నడుస్తుంది. శని భగవానుడు 1000 స్థాన సంచారంలో ఉన్నారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం వల్ల వ్యాపారంలో వచ్చే నష్టాలను కానీ, ప్రొఫెషన్ పరంగా మీకు వస్తున్న కష్టాలు కానీ వీటిని ఓవర్కమ్ అవడానికి ఆ యొక్క శని భగవానుడే మీకు దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. రవికి శనికి సంబంధించి కూడా చక్కగా మీరు నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవడం చాలా మంచిది ఈ వారం. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.